నమస్తే, నా పేరు అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి. నిన్న భువనగిరి ఎస్సీ బాలుర వసతి గృహంలో జరిగిన కలుషిత ఆహారంతో చిన్నారులు హాస్పిటల్ పాలైన సంగతి బహుశా మీకు చేరుంటుంది. రెగ్యులర్గా ఈ కలుషిత ఆహారంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. గురుకుల వసతి గృహాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. గురుకుల వసతి గృహాల్లో మీరు ఎంతో పిల్లలకు చేస్తారన్న ఆశతో పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు. ఏమైనా మా రేవంత్ రెడ్డి గారు చేస్తారు, మా పిల్లల సమస్యలు పరిష్కరిస్తారు అని చెప్పి బాలల హక్కుల సంఘం గత 2 నెలలుగా వెయిట్ చేస్తుంది. ముఖ్యంగా పిల్లల హక్కులు కాల రాస్తున్నారు. విద్యాశాఖ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఏ సమస్య కూడా పరిష్కారం కావట్లేదు. గత 2 నెలల్లో దాదాపు 5 చిన్నారులు గురుకుల వసతి గృహాల్లో చనిపోయారు. నిన్నటి ఘటన అయితే 12 సంవత్సరాల అబ్బాయి కలుషిత ఆహారంతో 5 రోజులు హాస్పిటల్లో ఇబ్బందులు పడుతూ చాలా వెంటిలేటర్ పైన ఉండి చాలా సమస్యతో చనిపోయాడు. ఇది పేద విద్యార్థుల సమస్య కాదు, ప్రతి ఒక్క విద్యార్థి సమస్య. వసతి గృహాల్లో ఎక్కడ కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు. మరి ఇంత జరిగినా కనీసం విద్యాశాఖ అప్రమత్తం కాలేదు, ఎవరూ రెస్పాండ్ కాలేదు. ఆ కుటుంబం చాలా బాధలో ఉంది. 12 సంవత్సరాల పిల్లోడిని కోల్పోవడం అంటే అది ఎంత బాధాకర విషయమో మీకు అర్థమవుతుంది. దయచేసి పరిష్కరించాల్సిన సమస్యలు వందల్లో వేలల్లో ఉంటాయి, కానీ పిల్లల సమస్య కూడా ఒక సమస్యని పెద్ద సమస్యే. దానిపైన మీరు తక్షణం మీ స్పందన తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. విద్యాశాఖలో ఉన్న లోపాలను మీరు సరిచేసి పిల్లలను ప్రెషర్ లేకుండా చదువుకోవటం, వాళ్లకు సరైన వసతులు, కనీసం టాయిలెట్ వసతి కానివ్వండి. గురుకులాల్లో అయితే భోజనం మరీ పురుగులన్నం పెట్టేస్తున్నారు. దానిపైన మీరు వెంటనే స్పందించాలి. ఈ బాధిత కుటుంబానికి మీరు న్యాయం చేకూర్చాలని బాలల హక్కుల సంఘం మీకు సవినయంగా మనవి చేసుకుంటుంది. ధన్యవాదాలు. నమస్తే.